కాంగ్రెస్, బీఆర్ఎస్, రెడ్డి వెలమ పార్టీలని తీన్మార్ మల్లన్న చెప్పాడు. అలాగే ఇప్పుడు తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ బీసీల కోసం పార్టీ పెడుతున్నా అని చెప్తున్నాడు. ఆయన పార్టీ పెడితే ఏంటి, పెట్టకపోతే తీర్మానం మల్లన్న ఏమిటి అతను బీసీలకి ఇంతవరకు తన జీవితకాలంలో బీసీలకి అతను చేసింది ఏంటి? ఏమన్నా ప్రజా జీవితంలో ఏదో ఒక టీవీ పెట్టుకున్నాడు, దాంతో కొంచెం పాపులర్ అయ్యాడు, మల్లన్న ప్రోగ్రామ్ పాపులర్ అయ్యాడు, దాంతో పబ్లిక్లో వెళ్ళాడు, ఆ పార్టీకి వెళ్ళాడు, ఆ పార్టీలో చీకొట్టించుకున్నాడు, ఈ పార్టీకి వచ్చాడు, ఈ పార్టీలో చీకొట్టించుకున్నాడు. ఇప్పుడు ఏదో నేను బీసీ పార్టీ ప్రతోడికి ఏదో పార్టీ పెట్టేయటం, నేను అయిపోతానని సీఎం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయినాక ఏమైందంటే ప్రతి ఒళ్ళకి నేను అయిపోవచ్చు, రేవంత్ అవ్వగలిగింది నేను అవటానికి ఏదో ప్రతోడికి సీఎం అయిపోతామని, నేను సీఎం అనుకుంటానని వాళ్ళు అపోహలు నమ్ముకుంటున్నారు తప్పితే బీసీకి నువ్వేంటి, బీసీ ఎవరు ఏ పార్టీలో లేరు? బీసీ అన్ని పార్టీలో బీసీలు ఉన్నారు. బీసీ లేని పార్టీ ఏదైనా ఉందా? ఉన్నది ఈయన ఒకడు బీసీకి ప్రముఖుడిలాగా ఏమి చేసావు నువ్వు? బీసీకి ప్రముఖుడు, ఇదిగో నేను బీసీల కోసం నా జీవితంలో ఈ పోరాటం చేశాను, వాళ్ళ కోసం ఇంత త్యాగం చేశాను, వాళ్ళ కోసం ఇంత ఇచ్చేసాను అని చెప్పమండి. ఒకటి జీవితంలో ఏం చేశాడు? ఊనే బీసీ జెండా పంచుకుంటే ఎట్లా? బీసీ అని ఒక జెండా, ఎలమనం ఇంకోళ్ళు జెండా, రెడ్లని ఒక జెండా కాదు కదా. జెండాలు పంచుకోవడానికి కులం పేరు చెప్పుకుని వాడు ఏదో ఇప్పుడు పార్టీలు పెట్టుకుని బతికాడినాళ్ళు, ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళి ఇప్పుడు అక్కడ పోయింది ఇక్కడ పోయింది, ఆ నోటితులతో అక్కడ పోగొట్టుకున్నాడు, ఇక్కడ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కులం పేరు పెట్టుకుని బతికేద్దామని చూస్తున్నాడు. ఇదంతా వాళ్ళు బతకడానికి మార్గాలు ఈ బీసీ అని పెట్టి డబ్బులు కలెక్షను, డబ్బులు చేసుకుంటారు. ఇంత తప్పితే వీళ్ళ వల్ల ప్రయోజనం లేదు, ఆ పార్టీ వల్ల ప్రయోజనం లేదు, తీర్మానంలో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. అంటే జనాభా పరంగా చూస్తే బీసీలు ఎక్కువ ఉన్నారు కదా, బీసీలకే టికెట్లు ఇస్తా అంటుండు. మరి అతన్ని నమ్మి బీసీలు అందరూ ఓటేసే పరిస్థితి ఉంది. బీసీలు అదే చెప్తా, బీసీలు అన్ని పార్టీల్లో ఉన్నారు. ఇవాళ బీసీలకి ఈయన ఏదో బీసీ అన్నాడని అందరూ ఈ దగ్గరికి వెళ్ళిపోతారంటే పొరపాటు. ఏ పార్టీలో లేరు బీసీలు? ప్రతి పార్టీలో గణనీయంగా ఉన్నారు బీసీలు. స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు, పెద్ద లీడర్స్ ఉన్నారు బీసీలు, ప్రతి పార్టీలో ఉన్నారు. సో వాళ్ళందరూ పార్టీని వదిలేసి తీర్మానంలో పెద్ద పోటుగాడని వెళ్ళిపోతారా? తీర్మానం ఏంటి? ABCDEFDH 12 రాష్ట్రంలో ఉన్న పెద్ద లీడర్స్ లెక్క చేసుకుంటూ ఉంటే 25వ నెంబర్లోకి వస్తాడు. ఏంటి ఈయన వెనకాల ఎగబట్టడానికి జనాలు ఏమిటంట? ఏముందని, ఏం చేశాడని? భాష ఏమన్నా బాగుంటుందా? లేదు, నోటితోల భాష. మన సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకుని పొట్టోడు నీ వల్ల కాదంటాడు. ఏమిటది పొట్టోడు, పొడుగోడు? నీ నోటితోలకు నువ్వు ఎందుకు పనికిరావు? రోడ్డు మీద గల్లీ భాష నీది, సిల్లి గడివి అని అంటే ఎంతసేపు? ఈ పిచ్చి వాగుళ్ళు, ఇలాంటి వాగుళ్ళంతా వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులు, వీళ్ళంతా ప్రజలు ఆదరిస్తారు కూడా పొరపాటు. ప్రజలు ఏమీ అంత అమాయకంగా లేరు ప్రతి యాదవని నెత్తిని పెట్టుకుంటాను.